ఫేక్ కలెక్షన్స్ లో మరి మితిమీరిపోతున్నారని అయితే చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ మూవీ ఫేక్ కలెక్షన్స్ లో ఒక ట్రెండ్ అయితే సెట్ అయితే చేస్తుంది. ఈ వీడియో చేయకూడదని చెప్పి అయితే అనుకున్నాను, బట్ చేయలేక చేస్తున్నా. రీసెంట్ గా ఒక ఈవెంట్ కూడా, పెద్ద ఈవెంట్ కూడా చేశారు అండ్ పోస్టర్ కూడా రిలీజ్ అయితే చేశారు. 358 కోట్లు అయితే వచ్చి అని చెప్పి పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ రీసెంట్ గా ఇంటర్వ్యూలో అనిల్ రావు ఇప్పుడు కూడా మా ఒరిజినల్ కలెక్షన్స్ అని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఎక్కడ ఒరిజినల్ కలెక్షన్స్ ఇవన్నీ? ఇప్పుడు ఒరిజినల్ కలెక్షన్స్ వచ్చాయి అనుకుందాం ఈ ప్రొడ్యూసర్ సైడ్ నుంచే. అంటే ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన ప్రతి ఒక్క ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు చెప్పినవన్నీ ఒరిజినల్ కలెక్షన్స్ అయిపోతాయా? వాళ్ళే చెప్తున్నారు కదా, నాగవంశీ గారు కానీ దిల్ రాజు గారు కానీ, మేము జస్ట్ ప్రమోషన్స్ కోసం ఈ పోస్టర్లు ఎక్కువ నెంబర్లు ఇస్తామని చెప్పి, బట్ మీరు మాత్రం ఒరిజినల్ కలెక్షన్స్ అని చెప్పి అయితే అంటున్నారు. సో అందుకే ఈ వీడియో మాట్లాడుతున్నా. ఈ వెబ్సైట్స్ లో ఉంటాయి కదా, ఈ T2B గానీ, లేకుంటే అన్సిక్ గానీ, లేకుంటే ఈ ట్రాకర్స్ ఉంటారు కదా, ఈ ట్రాకర్ చేసే వాళ్ళ కలెక్షన్, ఈ ట్రాకర్స్ కూడా పెద్ద వేరే ప్రపంచంలో ఉంటారు. వాళ్ళు కూడా మనల్ని ఉంటారు, మనలాంటి ఒక హీరోకి ఫ్యానిజం చేసే వాళ్ళే ఉంటారు. బట్ వాళ్ళకి అఫీషియల్ గా సోర్సెస్ ఉంటాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి నెంబర్లు తీసుకొని వాళ్ళకైతే అప్డేట్ అయితే చేస్తారు. ఇప్పుడు తెలిసిన ప్రకారం ఏంటంటే ఆ ఏ వెబ్సైట్ లో కూడా ఓజీ మూవీ కలెక్షన్స్ నే దాటలేదు. మన శంకర్ వరప్రసాద్ మూవీ ఓజీ కలెక్షన్స్ 294 కోట్లు ఇంకా క్రాస్ చేయలేదు. బట్ వీళ్ళు పోస్టర్ మాత్రం 358 కోట్లు అయితే వేసుకున్నారు. అంటే ఎక్కడ కూడా 270 కోట్లు మించేది ఇంకా కలెక్షన్స్ అయితే రాలే. ఈ నిన్నతో కలుసుకుంటే దాదాపు 280 కోట్లు వచ్చాయి అనుకుందాం. ఏకంగా 358 కోట్లు అంటే ఎక్స్ట్రాగా 70-20 కోట్లు అనేది ఫేక్ అయితే వేసేసుకుంటున్నారు. సో వేసుకుంటున్నారు అంటే ప్రమోషన్స్ కోసం వేసుకుంటున్నారు అని చెప్తే పర్లేదు, బట్ మా ఒరిజినల్ కలెక్షన్స్ అనే దగ్గరనే చిరాకు అనేది అయితే వస్తుంది. ఎందుకంటే నిన్న మన అనిల్ రావు గారు మా ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పి అయితే అనడం అయితే జరిగింది. సో దాని గురించే ఇలా ఫేక్ కలెక్షన్స్ వేసి జనాల్లో ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకోకండి. సంక్రాంతికి వస్తున్న మూవీకి కలెక్షన్స్ ఎంత వేసుకున్న జనాలు ఎవరు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అది దగ్గరనే వేసారు నెంబర్లు. బట్ దీనికి మరీ మించిపోయే కలెక్షన్స్ అయితే వేస్తున్నారు. అందు వేసిందే కాకుండా మావే ఒరిజినల్ కలెక్షన్స్ అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారాలు అయితే చేస్తున్నారు. సో అందుకే ఇన్కమ్ ట్యాక్స్ రీసెంట్ గా రైడ్ కూడా చేశారు వాళ్ళ పోలీసర్స్ మీద. ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్స్ చెప్పుకుంటే పెద్ద తప్పేం లేదు, కానీ రాని కలెక్షన్స్ కూడా వచ్చాయని చెప్పుకొని ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఓకే, ఫ్యాన్స్ గుడ్డిగా నమ్మేస్తారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి వస్తాయి కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా ఒక క్లారిటీ అయితే ఉంది వీళ్ళు ఫేక్ కలెక్షన్స్ చేస్తున్నారని. బట్ మీరు ఇంటర్వ్యూలో వచ్చేసి మళ్ళీ ఒరిజినల్ కలెక్షన్స్ అయితే అనకండి అనేది నా ఒపీనియన్. సో అనిల్ రావిపూర్ గారు ఈ మూవీ కాకపోతే ఇంకో మూవీతో కూడా మీరు కలెక్షన్స్ అయితే కొడతారు. బట్ మీరు ఎస్పెషల్లీ దేవరా గానీ లేకుంటే వేరే మూవీని క్రాస్ చేయడానికి కోసం ఇలాంటి ఫేక్ పోస్టర్లు అయితే వేసుకోకండి నా ఒపీనియన్. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి, ఫాలో అయితే కొట్టండి.